ఈరోజు మనం ఒక రకంగా టైం ట్రావెల్ చేస్తున్నాం అనొచ్చు దాదాపు. ఒక 175 ఏళ్ల క్రితం నాటి తెలుగు నేలకు వెళ్తున్నాం. అవును. ఆ కాలంలో మన సమాజం, మన భాష, మన జీవన విధానం అన్నీ చాలా భిన్నంగా ఉండేవి. ఖచ్చితంగా. సరిగ్గా ఆ సమయంలో థామస్ యంగ్ డార్లింగ్ అనే ఒక విదేశీయుడు ఇక్కడికి అడుగుపెట్టారు. ఆయన చర్చ్ మిషనరీ సొసైటీ అంటే సిఎంఎస్ తరపున వచ్చిన తొలితరం మిషనరీలలో ఒకరు. మన ముందు తెలుగు చర్చ్ స్థాపకుల కథలు సిరీస్లోని ఆయన జీవిత చరిత్ర ఉంది. ఈ ఆధారం సహాయంతో కేవలం ఆయన కథనే కాదు, ఆనాటి సామాజిక మార్పుల వెనుకున్న కొన్ని కీలకమైన అంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవును. ఇది కేవలం ఒక వ్యక్తికథగా చూడకూడదు. అదే 19వ శతాబ్దంలో ఒక పాశ్చాత్య భావజాలం, ఒక కొత్త మతం, ఒక పూర్తిగా భిన్నమైన సంస్కృతి మన సమాజంలోకి ప్రవేశించినప్పుడు ఎలాంటి సంఘర్షణలు, ఎలాంటి మార్పులు జరిగాయో అర్థం చేసుకోవడానికి డార్లింగ్ జీవితం ఒక కిటికీ లాంటిది. కిటికీ లాంటిది, కరెక్ట్. ఆయన ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ఆయన అనుసరించిన వ్యూహాలు ఇవన్నీ ఆ కాలపు చారిత్రక వాస్తవాలను మనకు తెలియజేస్తాయి. సరే, అయితే ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఈ ఆధారం ప్రకారం 1847 మార్చిలో ఆయన మద్రాసులో అడుగుపెట్టారు. సుదీర్ఘమైన సముద్ర ప్రయాణం తర్వాత భారతదేశానికి చేరుకున్నాక ఆయన మొదట చేసిన పని తెలుగు నేర్చుకోవటం. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఆ రోజుల్లో చాలామంది బ్రిటిష్ అధికారులు స్థానిక భాషలను అంతగా పట్టించుకునేవారు కాదు కదా. నిజమే. మరి ఈయనెందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది డార్లింగ్ మరియు ఆయన సంస్థ యొక్క ఒక వ్యూహాత్మక ఆలోచనను తెలియచేస్తుంది. ఒక రకంగా ఇది కీలకమైన అడుగే. అవును. కాని మరోవైపు ఇది వారి పనిని ఎంత క్లిష్టతరం చేసిందో కూడా మనం చూడాలి. తెలుగు భాషను పూర్తిగా నేర్చుకోవడానికి ఆయనకు దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాల? అవును. ఆ సమయంలో ఆయన క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయలేకపోయారు. అంటే దీర్ఘకాలిక ప్రయోజనం కోసం స్వల్పకాలిక పురోగతిని త్యాగం చేశారన్నమాట. ఖచ్చితంగా. ఎందుకంటే అనువాదకుల ద్వారా మాట్లాడటం వేరు, నేరుగా ప్రజల హృదయాలతో మాట్లాడటం వేరు. వారి సామెతలు, వారి నుడికారాలు, వారి ఆలోచనా విధానం అర్థం కావాలంటే భాషపై పట్టు సాధించాలి. నిజమే. ఇది కేవలం సమాచారమివ్వటం కాదు, నమ్మకాన్ని నిర్మించడం. డార్లింగ్ వ్యూహం కేవలం భాష నేర్చుకోవటం కాదు, అది అధికార నిర్మాణాన్ని వికేంద్రీకరించడం. ఓ స్థానిక భాషను వాడటం ద్వారా ఆయన ఒక విదేశీ భావజాలాన్ని దిగుమతి చేస్తున్నట్లు కాకుండా దానికి స్థానిక మూలాలను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆ కాలపు వలసవాద ధోరణికి కాస్త విరుద్ధమైన ఆలోచన. ఈ 4 సంవత్సరాల తర్వాత 1851లో ఆయన్ను అధికారికంగా ఆంగ్లికన్ సంఘకాపరిగా నియమించారు. ఆ తర్వాత వెంటనే తన భార్య ఈకే డార్లింగ్తో కలిసి బందరు అంటే ఇప్పటి మచిలీపట్నం చేరుకున్నారు. కాని ఈ ప్రయాణం అంత సులభంగా జరగలేదని ఈ ఆధారం చెబుతోంది. ఆయన ఆరోగ్యం మొదటి నుండి బలహీనంగా ఉండేదట. ఇది ఆ కాలంలో భారతదేశానికి వచ్చిన చాలామంది యూరోపియన్లు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య. మెరుగుపరుచుకోవడానికి బందరు నుండి ఊటీకి వెళ్లాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక కొత్త దేశంలో ఒక పెద్ద బాధ్యతతో ఇలా నిరంతరం అనారోగ్యంతో పోరాడటం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా అలసట కలిగించే విషయం కదా. అవును, చాలా కష్టం. సరే, భాష వచ్చేసింది, ఆరోగ్యం కొంచెం కుదుట పడింది. కాని అసలైన సవాలు జనంలోకి వెళ్ళినప్పుడే మొదలవుతుంది కదా. వాళ్ల స్పందన ఎలా ఉంది? అదే, ఒక కొత్త మతాన్ని, కొత్త దేవుణ్ణి పరిచయం చేస్తున్నప్పుడు ప్రజలు ఆయన్ను ఆహ్వానించారా? ఆహ్వానించడం మాట అటుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. అవునా? అవును. ఈ పుస్తకంలో ఒక సంఘటనను చాలా స్పష్టంగా ప్రస్తావించారు. డార్లింగ్ వీధులలో ప్రబోధిస్తున్నప్పుడు కొంతమంది ప్రజలు ఆయనపై దుమ్ము, రాళ్లు విసిరారట. అమ్మో, రాళ్లు విసిరారా? అవును. అంటే అది సంభాషణ స్థాయిని దాటిపోయిందనమాట. నాకైతే ఆ క్షణంలో భయంతో వెనక్కి తగ్గేదాన్నేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఒక కొత్త ప్రదేశంలో ప్రజలకు లేదో చెప్పాలనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవం ఎదురైతే ఎవరికైనా నిరాశ కలుగుతుంది కదా. అవును. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. అలాంటి ప్రత్యక్ష వ్యతిరేకతను, అవమానాన్ని ఎదుర్కొంటూ కూడా పనిని కొనసాగించడానికి ప్రేరణ ఏమిటి? అదే ఏమిటి? దీనికి సమాధానం ఆయన అంతర్గత నమ్మకాల్లో ఉంది.
ఆ సంఘటన తరువాత ఆయన మదనపడుతూ ఇలా అనుకున్నట్లుగా ఈ పుస్తకంలో రాశారు. నాయందుంచబడిన ప్రేమను బట్టియూ నా ప్రభునొద్ద నుండి నాకు రాబో బహుమానమును తలంచుకొనినప్పుడు ఈ శ్రమలు నాకు తేలికగా కనిపిస్తున్నాయి. ఓ అంటే బాహ్య అడ్డంకులను అధిగమించడానికి ఆయనకొక బలమైన అంతర్గత విశ్వాసం చోదక శక్తిగా పనిచేసింది. ఈ మొత్తం ప్రయాణంలో ఆయన ఒంటరిగా లేరు. ఆయన భార్య ఈకే డార్లింగ్ పాత్ర గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆమె కేవలం ఆయనకు తోడుగా వచ్చారా, లేక ఆమెది కూడా ఒక క్రియాశీలక పాత్ర ఉందా? ఆమెది చాలా క్రియాశీలక పాత్ర. ఆమె కేవలం భార్యగా రాలేదు, ఆ మిషన్లో సమాన భాగస్వామి అయ్యారు. అలాగా? ఆధారం ప్రకారం ఆమె కూడా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడినప్పటికీ తన పనిని ఆపలేదు. ముఖ్యంగా స్త్రీలో మరియు పిల్లల మధ్య ఆమె చేసిన సేవ చాలా కీలకమైనది. ఎందుకు? ఎందుకంటే ఆ కాలపు సామాజిక కట్టుబాట్ల ప్రకారం ఒక విదేశీ పురుషుడు స్థానిక స్త్రీలతో నేరుగా స్వేచ్ఛగా మాట్లాడటం అది దాదాపు అసాధ్యం. నిజమే. ఆ ఖాళిని ఆమె పూరించారు. వారిద్దరూ కలిసి ఒక బృందంగా పనిచేశారు. ఈ ప్రయాణంలోనే 1852లో వారికొక కుమార్తె కూడా జన్మించింది. అవును. అంటే ఒకవైపు మిషన్ పనులు, మరోవైపు భౌతిక దాడులు, ఇంకోవైపు తీవ్ర అనారోగ్యం, అదే సమయంలో కుటుంబ బాధ్యతలు. వారి జీవితం ఎంత సంక్లిష్టంగా, సవాళ్లతో నిండి ఉండేదో మనం ఊహించుకోవచ్చు. అవును. అయితే ఇలాంటి వ్యతిరేకత ఉన్నప్పుడు కేవలం ప్రచారం చేస్తూ వెళ్తే సరిపోదని వారు గ్రహించారు. ఒక శాశ్వతమైన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెట్టారు. అంటే సంస్థలు నిర్మించడమంటారా? కరెక్ట్. ఉదాహరణకు మచిలీపట్నంలో 94 అడుగుల పొడవుతో మొదటి ప్రార్థనా మందిరాన్ని డార్లింగ్ నిర్మించారు. ఓ ఇది కేవలం ఒక భవనం కాదు, అది కొత్తగా ఏర్పడుతున్న సమాజానికి ఒక కేంద్రంగా, ఒక గుర్తింపు చిహ్నంగా మారింది. అంతేకాదు అగ్గిరిపల్లి, ఏలూరు, కైకలూరు వంటి అనేక గ్రామాలలో కొత్త సంఘాలను స్థాపించారు. అయితే దీనికంటే ముఖ్యమైనది ఆయన విద్యారంగంలో చేసిన కృషి. అవును. దాని గురించి కూడా ఆధారం ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా శూద్రులైన బాలుర కోసం ఒక పాఠశాలను ప్రారంభించడం అనేది ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన చర్య అని రాశారు. ఎందుకు? ఎందుకంటే ఆ రోజుల్లో విద్య అనేది కొన్ని ఉన్నత కులాలకే పరిమితమైన హక్కుగా ఉండేది. కరెక్ట్. సామాజిక నిచ్చెనలో కింది మెట్టుపై ఉన్నవారికి విద్యను అందించడమంటే కేవలం అక్షరాలు నేర్పడం కాదు, అది శతాబ్దాలుగా పాతుకుపోయిన అధికార సమీకరణాలను, సామాజిక నిర్మాణాన్ని సవాలు చేయడమే. అంటే ఇది మతమార్పిడి కన్నా ప్రమాదకరమైనదిగా భావించేవారా? ఖచ్చితంగా. ఆనాటి సంప్రదాయవాదులు అలానే భావించేవారు. విద్య ద్వారా జ్ఞానాన్ని, తద్వారా ఆత్మగౌరవాన్ని అందించాలనేది వారి ఆలోచన. అయితే వీటన్నిటికంటే ఆయన చేసిన మరో పని చాలా కీలకమైనదని మన ఆధారం చెబుతోంది: స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించడం. అది చాలా ముఖ్యం. ఇది ఆయన సొంత ఆలోచన, లేక సిఎంఎస్ సంస్థ యొక్క అధికారిక వ్యూహంలో భాగమా? అంటే మిషనరీలు ఇలా స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించడమనేది ఒక ప్రామాణిక పద్ధతేనా, లేక డార్లింగ్ ప్రత్యేకంగా చేస్తున్న పనా? ఇది చాలా లోతైన ప్రశ్న. కొంతవరకు ఇది సిఎంఎస్ వ్యూహంలో భాగమైన డార్లింగ్ దానిని ఆచరణలో పెట్టిన విధానం ఆయన దూరదృష్టిని తెలియజేస్తోంది. ఎలా? మన దేశస్థులైన స్వార్థికులు లేనిదే మన పని అభివృద్ధి కాదు అని ఆయన బలంగా నమ్మినట్లు ఈ ఆధారం స్పష్టంగా చెబుతోంది. ఆయన కేవలం విదేశీ మిషనరీలపై ఆధారపడలేదు. అందుకే ఆశీర్వాదం వంటి తొలితరం విశ్వాసులను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చి, వారిని ఉపాధ్యాయులుగా, ఉపదేశకులుగా నియమించారు. ఇది చాలా తెలివైన వ్యూహం కదా. అవును. స్థానికులతో మాట్లాడితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేవలం నియమించడంతో ఆయన ఆగలేదు, దానిని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓ సంఘ పరిపాలన కోసం స్థానిక సభలను ఏర్పాటు చేశారు. అంటే డబ్బు నిర్వహణ, వివాదాల పరిష్కారం, కొత్త సభ్యులను చేర్చుకోవడం వంటి విషయాలలో నిర్ణయాధికారాన్ని స్థానికులకే అప్పగించారు. ఇది చాలా పెద్ద విషయం. అవును. భవిష్యత్తులో మిషనరీలు వెళ్లిపోయినా ఆ సంఘాలు తమంతట తాము నిలదొక్కుకునేలా ఒక స్వీయ పరిపాలనా వ్యవస్థకు పునాదులు వేశారు. ఇది కేవలం మతమార్పిడి కాదు, ఒక స్వయం సమృద్ధ సమాజాన్ని నిర్మించే ప్రయత్నం. వ్యక్తిగత అనారోగ్యం, సామాజిక వ్యతిరేకత ఇవే కాకుండా ప్రకృతి కూడా వారిని తీవ్రంగా పరీక్షించినట్లుంది. 1864లో వచ్చిన పెద్ద తుఫాను గురించి ఈ పుస్తకంలో చాలా భయంకరంగా వర్ణించారు. అవును.
అది కృష్ణా జిల్లా తీరాన్ని చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో అతలాకుతలం చేసిన ఉప్పెన. మ్మ్. ఆ తుఫాను బీభత్సానికి డార్లింగ్, ఆయన భార్య ఒక బల్లమీదకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారని రాశారు. అమ్మో. వారు వ్యక్తిగతంగా ప్రాణాలతో బయటపడినప్పటికీ వారు ఇన్ని సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్నదంతా కళ్లముందే కూలిపోయింది. ఎంత నష్టం జరిగింది. వారి సంఘానికి చెందిన 48 మంది చనిపోయారు. 13 పాఠశాలలు పూర్తిగా నాశనమయ్యాయి. అయ్యో, ఇన్నేళ్ల కష్టం ఒక్క రాత్రిలో కొట్టుకుపోయినట్లయింది. ఇంత నష్టం జరిగాక ఒక మనిషిగా ఆయన ఎలా స్పందించుంటారు? అదే, మళ్ళీ మొదటి నుండి అంతా మొదలుపెట్టే ధైర్యం ఎలా వచ్చుంటుంది? ఈ సంఘటన వారి పాత్రను మార్చివేసింది. ఆ విపత్తు తర్వాత డార్లింగ్ కేవలం మత ప్రచారకుడుగా కాకుండా ఒక మానవతావాదిగా, సమాజ సేవకుడుగా మారారు. ఓ అలాగా. సహాయక చర్యలలో చాలా చురుకుగా పాల్గొన్నారు. బాధితులకు ఆహారం, నివాసం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేశారు. బహుశా ఈ సంఘటన ప్రజలతో వారి సంబంధాన్ని మరింత బలపరిచి ఉండవచ్చు కదా? ఖచ్చితంగా. కేవలం మాటలు చెప్పేవారే కాదు, కష్టాల్లో ఆదుకునేవారని ప్రజలకు నమ్మకం కలిగి ఉంటుంది. ఇంత చేసినా ఆయన ఆరోగ్య సమస్యలు మాత్రం ఆయన వీడలేదు. 1865లో చికిత్స కోసం ఇంగ్లండ్కు వెళ్లారు. అవును, అవని 2 సంవత్సరాలలోనే 1867లో తిరిగి వచ్చేశారు. తన పని పట్ల ఆయనకున్న అంకితభావం ఎలాంటిదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాని ఆయన తిరిగి వచ్చిన తర్వాత బహుశా తన జీవితంలోనే అతిపెద్ద వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కోవలసొచ్చింది. ఏమిటది? ఇన్ని సంవత్సరాలు అన్ని కష్టసుఖాల్లో ఆయనకు తోడునీడగా నిలిచిన ఆయన భార్య 52 సంవత్సరాల వయసులో మరణించారు. అయ్యో. ఇది ఆయనకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఈ పుస్తకంలో ఆయన దుఃఖమో వర్ణనాతీతమో అని రాశారు. ఆ ఒక్క వాక్యం వెనక ఎంత వేదన ఉందో మనమర్థం చేసుకోవచ్చు. ఇన్నేళ్లు కలిసి పనిచేసి అన్ని కష్టాలు పంచుకున్నాక ఆమెను కోల్పోవడం, ఆ ఒంటరితనం ఊహించుకోలేనిది. నిజమే. అయినా సరే తన పనిని కొనసాగించారు. చివరికి 70 ఏళ్ల వయసు దాటిన తర్వాత 1875 నుండి ఉద్యోగ విరమణ చేసి తన చివరి రోజులను కూనూరులోని ప్రశాంత వాతావరణంలో గడిపారు. ఈ మొత్తం జీవిత చరిత్రను పరిశీలించిన తర్వాత మనకర్థమయ్యేదేమిటంటే, టీవై డార్లింగ్ ఎదుర్కొన్న సవాళ్లు అసాధారణమైనవి. అవును. బలహీనమైన ఆరోగ్యం, ప్రజల నుండి భౌతిక వ్యతిరేకత, భయంకరమైన ప్రకృతి విపత్తు మరియు అత్యంత ప్రియమైన భార్య మరణం, ఇన్నింటినీ తట్టుకొని ఆయన నిలబడటానికి కారణం ఆయన దృఢ సంకల్పం మరియు విశ్వాసం. ఆయన వదిలి వెళ్లిన వారసత్వమేమిటి? మనం ఎలా చూడాలి? ఆయన వారసత్వం ఆయన నిర్మించిన భవనాలలో లేదా ఆయన మార్చిన మతాల సంఖ్యలో మాత్రమే లేదు. అది ఆయన వేసిన పునాదులలో ఉంది. పునాదులలో ముఖ్యంగా స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించడం, స్వయం పరిపాలన కలిగిన సంస్థలను నిర్మించడం వంటివి ఆయన దీర్ఘకాలిక దృష్టికి, వ్యూహాత్మక ఆలోచనకు నిదర్శనం. కరెక్ట్. ఆయన కథ 19వ శతాబ్దపు తెలుగు ప్రాంతాలలో జరిగిన ఒక పెద్ద సామాజిక, సాంస్కృతిక మార్పు యొక్క ఒక కోణాన్ని, దానిలోని సంక్లిష్టతలను, సవాళ్లను, విజయాలను మన ముందుంచుతుంది. చివరగా ఆలోచించాల్సిన ఒక విషయం. ఆధునిక కంప్యూటర్లు, డేటాబేస్లు లేని ఆ రోజుల్లో డార్లింగ్ తన సంఘ సభ్యుల వివరాలను, పాఠశాలల గణాంకాలను, ప్రతి చిన్న విషయాన్ని చాలా శ్రద్ధగా, పద్ధతిగా నమోదు చేశారని ఈ ఆధారం చెబుతోంది. అవును, అది చాలా ఆసక్తికరమైన విషయం. రికార్డులపై దృష్టి పెట్టడం ఎంత ముఖ్యం. ఒక కొత్త సమాజాన్ని నిర్మిస్తున్నప్పుడు ఈ డేటా, ఈ రికార్డులు కేవలం లెక్కలు కాదుగదా. కాదు, అవి ఆ వ్యవస్థకు వెన్నెముకలాంటివి. ఈ క్రమశిక్షణ, ఈ వ్యవస్థీకృత పద్ధతి వారి విజయంలో ఎంత పెద్ద పాత్ర పోషించి ఉంటుంది.